హాయ్ అండి. తెలుగు కథల ప్రపంచంకు స్వాగతం. బ్రతుకుబాట నిన్నటి ఎపిసోడ్ తర్వాత తనకు దుర్గతో జరిగిన పెళ్లి చూపుల గురించి పెళ్లి గురించి ఆలోచిస్తూ ఉన్నాడు కదండి. ఇక దాని కంటిన్యూషన్ వినేద్దాం. చక్రపాణికి దుర్గతో పెళ్లి చూపుల సందర్భం గుర్తుకు వచ్చింది. దుర్గ మేనమామ కేటరింగ్ చేస్తాడు. ఆఫీసులో విందులప్పుడు ముఖపరిచయం అంతే. కరుణ పోయిన 2వ నెల నుండి ఆఫీసు చుట్టూ ఇంటి చుట్టూ మేనకోడలిని పెళ్లి చేసుకోమని తిరిగాడు. తండ్రి లేని పిల్లలు బాబుగారు, మా బావ ఉండగా పెద్దదానికి పౌరోహిత్యం చేసుకునే అబ్బాయికిచ్చి చేశాడు. మీకు 2వ పిల్ల దుర్గను చూపిద్దామని మా ఆలోచన. మీ పిల్లలను సొంత తల్లిలాగా సాగుతుంది, నాది భారం అంటూ వెంటపడ్డాడు. 2 ఆడపిల్లలు, వాళ్ళకి తల్లి అవసరం, తన జీవితానికి తోడు ఉంటుందనుకున్నాడు. అతడితో పాటు చూడటానికి వెళ్ళాడు. దుర్గ చామన ఛాయగా బుద్దుగా కనిపించింది. అందమైన కరుణ పోయింది. ఇప్పుడు ఎవరైతే ఏమిటి? అప్పుడే చెప్పాడు. దుర్గ పైట కొంగు మెలిపెడుతూ ఎదుట నిలబడింది. నాకు ఇది 2వ పెళ్లి. నాకు 2 పాపలు. వాళ్ళని పెంచి పెద్ద చేయటానికి ఒక తల్లి కావాలి. మీరు ఆ పని ప్రేమతో చెయ్యగలరా? మేనమామ తల్లి ఏకగొంతుతో ఎందుకు చేయదు బాబుగారు అన్నారు. ఆమెని ఆలోచించి చెప్పనీయండి, బలవంతం వద్దు. నాకు డబ్బుకి పర్వాలేదు, నా పిల్లలకి తల్లి ప్రేమ అందించాలి అతడు నిర్మోహమాటంగా అన్నాడు. చెప్పవే తల్లి అని హెచ్చరించారు. పిల్లల్ని చూస్తాను, మీరు నావారైనప్పుడు వాళ్ళు నా పిల్లలు కారా? అది మీరు వేరే చెప్పనక్కర్లేదు అంది. అతడు కుర్చీలోంచి లేచాడు. అన్నట్లు మరొక విషయం, మీరు తల్లి కావాలనుకుంటే ఒక బిడ్డకే పరిమితం అవ్వాలి. నాలాగా ఈ 2 చాలనుకుంటే ఏ బాధ లేదు అంటూ బయటికి నడవబోయాడు. దుర్గ అయోమయంగా వెళ్తున్న అతనిని చూసింది. దుర్గకి వివాహం నిశ్చయమైంది. ఏ ఆడంబరాలు లేకుండా గుడిలో పెళ్లి చేస్తారని రమ్మనమంటే ఆమె అక్క భర్త బిడ్డతో వేంచేసింది. చెల్లిని ఏడిపించి దెప్పింది. పురోహితుడిని పెళ్లి చేసుకున్నానని నన్ను దెప్పావు. నాకు నీలాగా 2వ పెళ్లివాడు కాదు కదా. పైగా నాకు ఒక పెళ్ళే. అయితే నీకు 2 రెడీమేడ్ పిల్లలు. అయిందా? అమ్మాయి గారి గర్వం అయిందా అంది. దుర్గ తల్లి పెద్ద కూతుర్ని మందలించింది. బావుంది, దానికి అక్షింతలు వేయడానికి వచ్చావా, దెప్పడానికి వచ్చావా? పెళ్లికొడుక్కి LICలో పర్మనెంట్ ఉద్యోగం, సొంత ఇల్లు. అతడు చిన్నవాడే. ఈ సంబంధం రావటం దాని అదృష్టం. దుర్గ వినేలాగా అన్న చెప్పాడు. నేను ఇంతకంటే మంచి సంబంధం తేగలనా? దీని పెళ్లి అయిపోతే ఏ విజయవాడో హైదరాబాదో వెళ్లి సొంతంగా క్యాటరింగ్లు చేసుకుంటాను. నా వెనక 5-6 వస్తామంటున్నారు. దుర్గ పెళ్లి అయింది. తల్లి కూతురిని చక్రపాణికి అప్పజెబుతూ, బాబుగారు దాన్ని జాగ్రత్తగా చూస్తారు కదా, దాని ముద్దు మురిపాలు మీరే చూడాలి. మేము మరొక ఊరు వెళ్ళిపోతున్నాం అంది. దుర్గ ముభావంగా ఉంటే సిగ్గేమో అనుకున్నాడు. తనకి కరుణ జ్ఞాపకాలు కలిచివేస్తుంటే నిర్లిప్తంగా ఉండిపోయాడు. దుర్గ ఎదురుగా కోపంగా నిలబడి పిలిచేసరికి చక్రపాణి ఈ లోకంలోకి వచ్చాడు. గదిలోకి పదండి, మీకు పిల్లలే ముఖ్యం అని నాకు తెలుసు. కానీ నాకు కొన్ని అభిప్రాయాలుంటాయి. వాళ్ళు అడిగారని వాళ్ళ అమ్మ ఫోటో తెచ్చారు. ఆ ఫోటోలు ఎదురుగా ఉంటే మీరు నాకు భర్త కారనిపిస్తుంది. దుర్గ నిర్భయంగా అంది. కరుణ నాకు భార్య. నా మనసులో ఆమె ఎప్పుడూ ఉంటుంది. వాళ్ళకి ఆమె తల్లి. వాళ్ళ గదిలో ఆమె ఫోటోలుంటే నీకేం? మన గదిలోని ఫోటో, హాల్లోని ఫోటో ఈషతో తీసేశావు కదా. దుర్గకి కోపం ముంచుకొని వచ్చింది. ప్రతి చోట ఆమెను పెట్టుకొని జపిస్తూ ఉంటే ఇంక నేను ఎందుకు? చచ్చిన వాళ్ళు తిరిగి రాకపోగా బ్రతికి ఉన్న నన్ను చంపడం కాదా? చక్రపాణి విసురుగా అడిగాడు. నిన్ను ఏం చంపాను? నగలు చీరలు కావాలని కొనుక్కుంటున్నావు. ఆ పిల్లలు నీ పిల్లలే అంటే వినకుండా బిడ్డను కన్నావు. 3 సమానంగా చూడు అంటే వినవు. ఆ తల్లిని మింగిన వాళ్ళు నా బిడ్డ ఒకటేనా? నా బిడ్డ నా కంటి దీపం అంది. వెళ్ళు, నన్ను ఈ రాత్రి వేళ కూడా విసిగించకు. అతడు బాధగా కళ్ళు మూసుకున్నాడు. చిటపటలాడుతూ దుర్గ గదిలోకి వెళ్ళిపోయింది. తెల్లవారుజామున చదువుకోవడానికి లేచిన హిమబిందు సోఫాలో పడుకొని ఉన్న తండ్రిని చూసి తన గదిలోకి వచ్చి దుప్పటి తీసుకుని వెళ్లి కప్పి జాగ్రత్తగా తలగడ పెట్టింది. ఉదయం పూట తండ్రికి కాఫీ కలిపి తెచ్చింది. అతడు ఆ పిల్ల కళ్ళలోకి చూడలేకపోయాడు. నిరుపమ మోహిని వచ్చి తండ్రితో కబుర్లు చెప్పసాగారు. హిమబిందుకి పనులుంటాయి. స్టవ్ గుడ్డ పెట్టి తుడవాలి, వంటిల్లు తుడవాలి, దేవుడి గది తుడవాలి, పనిమనిషి తోమిన అంట్ల గిన్నెలు మళ్లీ కడగాలి, తనవి చెల్లివి బట్టలు యూనిఫామ్స్ ఉతుక్కోవాలి, చెల్లికి జడలు వేయటం తను వేసుకోవటం చెయ్యాలి. ఇన్ని పనులు చేయించవద్దని చక్రపాణి ఎన్నోసార్లు చెప్పాడు. పని మనిషికి జీతం పెంచి బట్టలు ఉతకమన్నాడు. దుర్గ దానితో బాగా ఉతకలేదని పేచి, నీ బట్టలు నీ కూతురివి నువ్వే ఉతుక్కో, మావి ఉతుకుతుంది అని అతడు కల్పించుకొని చెప్పవలసి వచ్చింది. పని మనిషికి పిల్లలంటే ప్రాణం. కరుణ ఉన్నప్పటి నుండి అదే. దుర్గ దానికి స్వస్తి చెప్పాలనుకున్నా కుదరలేదు. ఒక వాషింగ్ మెషిన్ కొని ఇంట్లో పడేశాడు. హిమబిందు మోహిని నిరుపమతో సమంగా చూస్తోంది.
మోహిని అక్కలను అంటిపెట్టుకుని తిరుగుతోంది. తన కూతురికి మంచి రంగు రాలేదని దుర్గ బాధ. వాళ్ళకంటే బాగా రంగు తక్కువ. దుర్గ అక్క చెల్లి నల్లగానే ఉంటారు. దుర్గ కూతురి నలుపు గురించి బాధపడుతుంటే చక్రపాణి మందలించాడు. అది మరీ నలుపు కాదు, చాలా కలగా ఉంటుంది. అయినా రూపం కంటే మంచి గుణం ముఖ్యం. నీ పుట్టింటి మమకారం దాన్ని చూస్తే తెలుస్తుంది అన్నాడు. అందమైన కొడుకును కని మీ నోరు మూయిస్తా అంది. చక్రపాణి ఉలిక్కిపడ్డాడు. పైకి గంభీరంగా, మనకు పెళ్లికి ముందు షరతు గుర్తుంది కదా, నాకు ఈ 3 తల్లులు చాలు అన్నాడు. దుర్గకి ఈర్ష్య అసూయ ఎక్కువ. చక్రపాణి పిల్లలు అడిగారని ఏ సినిమానో చూద్దామంటే బయలుదేరదు. చూడండి, పిల్లల కోడిలాగా అందరినీ వేసుకొని రావటం నా వల్ల కాదు అంది. అతడు విస్తుపోయి, మన పిల్లలతో మనం వెళితే అలాగ ఎందుకు అవుతుంది ప్రశ్నించాడు. మీరు వాళ్ళని తీసుకుని వెళ్ళండి, నన్ను మరొకసారి తీసుకువెళ్ళండి మనసులోని మాటను బయటపెట్టింది. అతని మొహం బాధతో ముడుచుకుపోయింది. నాతో వచ్చినా బావుండదేమో, ఎందుకంటే చెట్టాపట్టాలు వేసి కబుర్లు చెప్పలేను. నువ్వు ఒక్కరితివి వెళ్తావో ఇరుగమ్మ పొరుగమ్మలతో వెళ్తావో నీ ఇష్టం అంటూ పిల్లలతో వెళ్ళిపోయాడు. తాను అతని మనసుని గాయపరిచానని ఆమెకు తెలిసింది. నా కోరిక చెప్పటం తప్పు ఎలా అవుతుంది అనుకుంటుంది. అతడు తను వెళితే ఎంత బావుంటుంది. ఇంట్లో కలతలకి తన మొండితనం కారణం అనుకోదు. చక్రపాణి ఇల్లు చేరే వరకు దుర్గ అరుస్తూనే ఉంది. ఎదురింటి మామగారు వచ్చి దుర్గను దెబ్బలాడింది. కరుణమ్మ ఉండగా ఏనాడు చూసినా నవ్వులు కబుర్లు వినపడేవి. రెండో పెళ్లివాడని తెలిసి చేసుకుని వచ్చావు, ఇంకా గొడవలు ఎందుకు? నీ మంచి కోరి చెబుతున్నాను, ఇలాగుంటే మంచి పేరు తెచ్చుకోవు అని శాంతంగా చెప్పింది. కోడలు 2 పూటలా వండు పెడుతూ ఉంటే పెత్తనాలకు వచ్చారా? నా మంచి నాకు తెలుసును, మీరు వెళ్ళండి అంది దుర్గ నిర్మోహమాటంగా. నా మొహానికి ఒక్క సరదా లేదు, సినిమా అయినా లేదు, ఒకటే చాకిరి, పైగా చెప్పవచ్చారు అంటూ ఈసడించింది. పిల్లల చేత చాకిరీ చేయించుకుంటున్నావు, కుక్కర్ పెట్టి దింపడానికి అలసిపోతున్నావా? కరుణ వాళ్ళ చేత ఏ పని అయినా చేయించిందా? నువ్వేం చిన్నదానివి అనుకుంటున్నావా? కరుణ కన్నా ఏ 2 ఏళ్ళో తక్కువ అవుతాయి. ముదురుదానివని చెల్లగొట్టుకోవడానికి ఇతడిని మీ వాళ్ళు పట్టారు అంటూ అమ్మ పెట్టే 4 పెట్టి మరీ వెళ్ళింది ఆవిడ. దుర్గ తలుపులు మూసుకొని కూర్చుంది. నిరుపమ తండ్రికి పెరట్లో ఆరవేసిన లుంగీ తెచ్చి ఇచ్చింది. జరిగిన విషయం నిరుపమ చెప్పింది. దుర్గ తటాలను తలుపులు తీసింది. పాడుదానా, జరిగినవన్నీ మీ నాన్నకి పూసగుచ్చినట్లు చెబుతావా? ఆవిడ ఉండగా పిన్ని బాగా చూస్తుందని చెప్పావా? అప్పుడు నోరు రాలేదు గాని అంటూ తన తల మీద 4 ముట్టింది. నిరుపమ ఏడుస్తూ గోడకి అంటుకొని, మామ్మగారు ఉన్నదే తిట్టారు, నన్ను కొడతావేం? ఆవిడని తిట్టు అంది. చక్రపాణి లుంగీ కట్టుకొని నిరుపమను దగ్గరకు తీసుకున్నాడు. అతడు ఆవేశం ఎంతో కష్టం మీద అంచుకున్నాడు. హిమబిందు సైకిల్కి చైన్ కట్టి లోపలికి వచ్చింది. చెల్లి ఏడుస్తూ దగ్గరికి వచ్చింది. మోహిని చిన్నక్కని తల్లిని కొట్టిందని చెప్పింది. హిమబిందు తండ్రి వైపు చూసి దుర్గ దగ్గరికి వెళ్ళింది. మా చెల్లిని కొట్టే అధికారం నీకు ఎవరిచ్చారు? మాకు ఏమిటి చేసి అలసిపోతున్నావా? ఏదో ఒక కారణంతో ఇల్లు నరకం చేస్తే కుదరదు అని గట్టిగా చెప్పింది. ఇటు చక్రపాణి అటు దుర్గ ఊహించిన పరిమాణం అది. ఒంటింట్లోకి చెల్లిని తీసుకుని వెళ్లి ఓదార్చింది. దానికి మోహినికి తినేందుకు పెట్టింది. తండ్రికి కాఫీ కలిపి ఇచ్చింది. అతడు మౌనంగా తీసుకున్నాడు. మామగారిని అడిగి కూర ఎలా చేయాలో అడిగి వస్తాను అంటూ హిమబిందు వెళ్ళిపోయింది. చక్రపాణికి గతం గుర్తుకు వచ్చింది. హిమబిందు 10 ఏళ్లు రాని పిల్ల. తను దుర్గ మామయ్య వస్తే మాట్లాడుతున్నప్పుడు హిమబిందు అతడి పిలుపు మేరకు మంచినీళ్లు తెచ్చి వచ్చిన ఆయనకి అందించింది. ఆయన 2వ అమ్మాయిని చూస్తానంటే నిరుపమను పిలిచాడు. ఆయన నిరుపమ బుగ్గ నిమిరి, ఇంత చిన్న పిల్లలను ఎలాగ పెంచుతారు సార్? నా మాట విని మా దుర్గను చూసి చేసుకోండి, పిల్లలు నిశ్చింతగా పెరుగుతారు అన్నాడు. ఏం ఆలోచించుకుందో ఆయన వెళ్ళిన 1 గంట సేపటికి హిమబిందు వచ్చింది. కొంతసేపు తడపడాయించింది. తరువాత నిశ్చలంగా నిర్భయంగా అంది, నువ్వు 2వ పెళ్లి చేసుకోవద్దు నాన్న, నేను పెద్దమ్మ దగ్గర వంట నేర్చుకుంటాను, నీకు చెల్లికి వండి పెడతాను, నా మాట వినండి, అమ్మ స్థానం అమ్మదే, వచ్చేవాళ్ళు ఎలాగ ఉంటారో అనవసరంగా బాధలు పడతామన్నది. తను అయోమయంగా చూశాడు. వచ్చిన ఆయన మాటలు ఎలా గ్రహించిందో ఇప్పుడు ఆ మాటలు చెల్లున తగిలాయి. అరగంట తర్వాత హిమబిందు రావటం, వంకాయ, టమేటా, ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు తరిగినవి తెచ్చి కూర చేయటం, కుక్కర్ పెట్టటం అయింది. తను చెల్లి చదువుకోసాగారు. చక్రపాణి గదిలోకి వెళ్ళాడు. చచ్చావా, బ్రతికి ఉన్నావా ఆగ్రహంగా అడిగాడు. మంచం మీద పడుకొని వీక్లీ చదువుతున్న దుర్గ హేళనగా, ఒక పెళ్ళాం చచ్చింది చాలలేదా అంది. చిన్నపిల్ల వండుతుంటే ఇక్కడ రెస్ట్ తీసుకుంటున్నావా? దుర్గ నిరసనగా, అదేం చిన్నపిల్ల, రేపో మాపో ఈడేరుతుంది, వండనీయండి అంది. అతడు లాగి లెంపకాయ కొట్టాడు. జుట్టు పట్టుకుని గుంజాడు. ఈ పూట నీకు పస్తే, ఒంటింట్లోకి వస్తే చంపుతాను అన్నాడు. దుర్గ దురుసుగా కొట్టాడన్న కోపంతో అంది,
ఈ రోజు నుండి సాయంత్రాలు నేను వండను, మీ ముద్దుల కూతురే వండుతుంది. చక్రపాణి తలగడ ఆమెపైకి విసిరి వచ్చేశాడు. దుర్గ మొహం తిప్పుకుంది. హిమబిందు చదువులో లీనమైతే అంతే, పరిసరాలు చూడదు, పట్టించుకోదు. రాత్రి 9 దాటాక తండ్రి దగ్గరికి వచ్చింది. అన్నం తిందాం రండి నాన్న అంటూ. చక్రపాణి పిల్లల కోసం లేచాడు. మోహిని హిమబిందు దగ్గర కూర్చొని తింటోంది. పిల్లలు పడుకున్నారు. అతడిని మాత్రం నిద్రాదేవత కరుణించలేదు. కరుణ ఉన్నప్పుడు రోజులు ఎంత హాయిగా గడిచిపోయాయి. ఇలాంటి వాతావరణం ఎందుకు తన నుదుటిన భగవంతుడు రాశాడు? రాక్షసి లాంటి దుర్గ చేతిలో పిల్లలు ఎలాగ పెరుగుతారు? ఎందరో పిల్లలను పెంచుకుంటూ బ్రతుకు గడిపేశారు. తను ఎందుకు ఈ రొప్పిలోకి దిగాడు? తనకి పెళ్లి మీద కోరిక కలిగిందా? అతడు ఉలికి పడ్డాడు. తనని తను నిర్మోహమాటంగా విమర్శించుకుంటున్నాడు. అమృత హిమబిందుని ఆతృతగా అడిగింది, ఎందుకే అలాగ డల్గా ఉన్నావు అని. మా మాటల్లోనే నువ్వు పాల్గొనడం లేదు. హిమబిందు చెప్పవే, 10th పరీక్షలు దగ్గరికి వచ్చాయనా? విజయ్ అడిగింది. పరీక్షలు రాసేంత వరకు నాకు నమ్మకం లేదు. పిన్ని రోజుకి ఒక రకంగా గొడవ చేస్తోంది. చదువు బుర్రకి ఎక్కనీయదు. ఎంతో కష్టంగా ఉంది. హిమబిందు, కలిసి చదువుకుందాం, మా ఇంటికి మీరిద్దరూ రండి, విజయ పిలిచింది. అమ్మో, మా చెల్లో, దాన్ని చూస్తే చాలు ఊరికి గొడవ చేస్తుంది. కష్టమైన సుఖమైన చెల్లిని వదలను దృఢంగా చెప్పింది. తల్లిపోతే ఎన్ని బాధలో అమృత అనేసింది. వీళ్ళ పిన్నిలాంటి రాక్షసి లోకంలో ఉండదు తీర్మానించింది విజయ. ఇంటికి వచ్చిన హిమబిందు దిగులుగానే ఉంది. దుర్గా లోపలి నుండి మహారాణిలాగా పుస్తకం పట్టుకొని కూర్చుంది. ఈ గిన్నెలు కడగలేదు, ఈ అరటికాయలు తరగలేదు. చక్రపాణి ఇల్లు చేరినా ఆ దండకం సాగుతూనే ఉంది. నిరుపమ ఆటల నుండి వచ్చింది. తండ్రి హిమబిందుని అలాగున్నావు ఏమమ్మా అని అడిగాడు. పరీక్షలు దగ్గరికి వస్తున్నాయి నాన్న, ఎలాగో అని బెంగగా ఉంది. అతడు ఆమె తల నిమిరి వెళ్ళిపోయాడు. నువ్వు పట్టుదలగా చదువుకోమ్మా అన్నాడు వెళుతూ. నిరుపమ తండ్రి వైపు చూసి సైగ చేసింది. గిన్నెలు నిరుపమ కడిగి పెడుతూ ఉంటే చక్రపాణి అరటికాయల ముందు కూర్చున్నాడు. నిరుపమ చెక్కు తీసేది కత్తిపీట తెచ్చి ఇచ్చింది. అతడు కింద కూర్చొని అరటికాయ చెక్కు తీయసాగాడు. జాజిపూల మాల కట్టడం పూర్తి చేసుకుని దుర్గా వంటింట్లోకి వచ్చింది. భర్త పనిచేయటం, చిన్నవాళ్లు పక్కన చేరటం చూసింది. దానికి ఏం వచ్చింది, మీరు చేస్తున్నారు? అతడు తడుముకోకుండా అన్నాడు. దానికి పరీక్షలున్నాయి, ఆ పనులు నేను చేస్తాను. నీకు కష్టం అనిపిస్తే నువ్వు చెయ్యి. అది చదువుకోవాలని మీరు పని చేస్తారా? చదివి ఎవరిని ఉద్ధరిస్తుంది? పెళ్లి చేస్తే రేపు మరొకరి కొంపకు వెళ్లేదానికి మీ వత్తాసా? దుర్గా అరిచింది. మీ నాన్నగారు పనిచేస్తుంటే నీకు సిగ్గులేదా? ఇలాగరా అంటూ పిలిచింది. చదువు విలువ నీలాంటి మృగానికి ఏం తెలుస్తుంది? వాళ్ళ అమ్మ కోరిక అది. వాళ్ళు ఎంతవరకైనా చదువుతారు. తిని కూర్చోకపోతే ఈ మాత్రం ఆడపని చెయ్యలేవా? కూర తరిగి ఉల్లిపాయలు తరిగి అక్కడ పడేశాడు. పిల్లలతో వచ్చేశాడు. పరీక్షలు ప్రారంభం రోజు దుర్గా నిదానంగా స్నానం చేస్తోంది. చక్రపాణి మనసు మండిపడింది. అతడే పిల్లలకి కుక్కర్ పెట్టాడు. బెండకాయలు తరిగి వేయించి పప్పు వండాడు. హిమబిందుకి నిరుపమకి అన్నాలు కంచాలు వేసి పెట్టాడు. పిల్లలు మౌనంగా తిన్నారు. హిమబిందుని తీసుకొని సెంటర్కి వెళ్ళాడు. అమృత, విజయ కలిశారు. అమ్మా, బాగా పరీక్షలు రాయి, పరీక్ష అయ్యే వేళకి వస్తాను అంటూ ధైర్యం చెప్పి వెళ్ళాడు. రకరకాల పళ్ళు, తినుబండారాలు కొని ఇంటికి వచ్చాడు. మోహిని ఆడుకుంటోంది. చక్రపాణి అన్నం వడ్డించుకున్నాడు. దుర్గ వచ్చి నిలబడి, నన్ను 10 మందిలో చెడ్డదాన్ని చేస్తున్నారు అంది. చక్రపాణి తాపీగా అన్నాడు. 7 గంటలు దాటుతున్నా స్నానం చేయవు, పైగా ఇలాంటప్పుడే సింగారం. పిల్లలకి పరీక్ష అని తెలీదా? ఆ పిల్లలపై ఎందుకు నీకు అంత విరోధం? నాతో ఎన్నిసార్లు చెప్పించుకున్నా నీ బుద్ధి మారదు. నా బుద్ధి ఇంతే, తెలిసిందిగా. భార్యకి ఒక కొడుకును ఇవ్వడానికి ఇష్టపడని వారికి ఇదే శిక్ష, దుర్గా తీవ్రంగా అంది. అదా సంగతి? దానికోసం ఇలాగ సాధింపా? మన మధ్య ఏదైనా ఉంటే అవి మనకే చెందాలి. పిల్లలను ఇందులో ఇరికించడం ఎందుకు? పరీక్షలంటే వంట చేయవా? మన పెళ్లికి ముందే చెప్పాను, ఆడ అయినా మగ అయినా ఒక్కరే కనాలని. పిల్లల బాధ్యతలు మోసేది నువ్వా నేనా? తీవ్రంగా అడిగాడు. నాకు కొడుకు పుడితే వాడే భారం అవుతాడా? మా డాక్టర్ గారైతే ఆడో మగో చెప్పేస్తారు, మగ అయితే ఉంచుకుంటాను ధీమాగా అంది. మీ అమ్మకులాగా వరుసగా ఆడపిల్లలు అవ్వకూడదా? దుర్గా, నా మాట విను. మన 3 చిట్టి తల్లులు మనకి చాలు. అయినా 4 బిడ్డల తల్లివంటే నీకు నామోషి కదా? అతడు చెప్పి ఆఫీస్కి వెళ్ళిపోయాడు. పరీక్షలు అయ్యే సమయానికి ఎగ్జామ్ సెంటర్కి వెళ్ళాడు. బైక్ మీద కూతురుని దింపి, అన్నం తిని 1 గంట పడుకోమ్మా, సాయంత్రం నుండి చదువుకొందువుగాని అని చెప్పి వెళ్ళాడు. దుర్గ మనసు ఈషతో భగ్గుమంది. నిరుపమ్మకి పెట్టి తను అన్నం తిని గదిలో చెల్లిని పెట్టుకుని తలుపు వేసుకుని హిమబిందు పడుకుంది. కనీసం ఎలాగ పరీక్షలు రాసావని కూడా అడగలేదు. ఎందుకు పిన్ని ఇలా తయారవుతుంది?
సాయంత్రం అతడు ఆఫీస్ నుండి వచ్చేసరికి హిమబిందు చదువులో నిమగ్నమై ఉంది. మోహిని చెప్పింది. అక్క హార్లిక్స్ కలిపి ఇచ్చింది. పని మనిషికి నిరుపమ అంట్లు పడేస్తోంది. చక్రపాణి వస్తూ తను టిఫిన్ తిని ఇంటికి తెచ్చాడు. హిమబిందుకు ఇచ్చి మిగిలిన పిల్లలకి అందించాడు. ఒక ప్యాకెట్ టేబుల్ మీద పడేశాడు. దుర్గకి అభిమానం లేదు. విప్పి హాయిగా తింది. మామ్మగారు హిమబిందుని పరీక్ష ఎలాగ రాశావమ్మా అని అడిగారు. బాగా రాశానంది. బాబు, మీరు ఏమీ అనుకోకపోతే పరీక్షలు అయ్యే వరకు హిమతల్లిని మా ఇంట్లో ఉంచండి. కరుణ నా కూతురిలాగా తిరిగింది. మీరు వండి బాధపడటం ఎందుకు అన్నారు. దుర్గ రైమంటూ వచ్చింది. నా మొగుడు వండుతాడు, నా ఇంట్లో అంట్లు తోముతాడు, నీకు ఎందుకు అంది. నిరుపమ, ఇలారా, నా గురించి వాగుతావా గట్టిగా అడిగింది. దుర్గా అది చెప్పలేదు, నీ నోరు చెబుతోంది. ఇరుగమ్మతో గొప్పగా చెప్పావు గదా, నీ కళ్ళు తగలబడా? తల్లి లేని పిల్ల పరీక్ష రాస్తుంటే ఇబ్బందులు పెడతావా? నీ పిల్ల ఎలాగ అభివృద్ధిలోకి వస్తుంది? ఆవిడ రెండు జాడించింది. నా ఇంటికి ఏ మొహం పెట్టుకుని వచ్చావు? దుర్గ నోటి నుండి మాటలు వచ్చాయో లేదో దవడ మీద కొట్టాడు. అలాగా 4 వాయించి నాయనా, మరీ పెట్టరేగిపోతుంది. ఇది మా కరుణ ఇల్లు, వస్తాను వెళతాను అంటూ ఆవిడ తిట్టింది. వంట వార్పు చూడనప్పుడు ఇక్కడ ఎందుకు? నీ పుట్టింటికి పో, నాకు ఓర్పు పోతుంది. మరో 2 వేశాడు. అవసరమైతే హిమబిందును నేనే పంపుతాను అంటూ ఆవిడకు చెప్పాడు. కరుణ అందరితో మంచిగా ఉండేది. ఈ రాక్షసికి ఒక్కరూ పడరు. వెళ్ళి వంట చేయి లోపలికి నెట్టాడు. మామగారు వెళ్ళిపోయారు. ఏనాడు గట్టిగా మాట్లాడనివాడు ఇప్పుడు అరవవలసి వస్తోంది. భర్త నుండి అన్ని దెబ్బలు తినటంతో దుర్గ కాస్త భయపడింది. ఏమిటమ్మగారు, ఆ పిల్లలు చేశారు? పెళ్లికాక మీరు బాబుగారిని కట్టుకున్నారు. మీ మామ అన్న ఇంటి చుట్టూ ఒకటే తిరిగారు. మంచిగా ఉండి పిల్లలను చూసుకుంటే అయ్యగారు నెత్తిన పెట్టుకోరా అంటూ పని మనిషి వల్లించింది. దుర్గ ఇది నాకు చెప్పేదే అంటూ మండిపడింది. ఆ రాత్రికి ముసుగు కప్పుకొని పడుకుంది. చక్రపాణికి వంట చేయక తప్పలేదు. కావాలనే తమకి సరిపడేటట్లు వండాడు. పిల్లలు తను తిని పడుకున్నారు. అతడికి చాలా కష్టంగా ఉంది. దుర్గకి ఆకలి వేసింది. అందరూ పడుకున్నాక వంటగదిలోకి వచ్చింది. ఖాళీగా ఉన్న గిన్నెలన్నీ వెక్కిరిస్తూ కనపడ్డాయి. గ్లాసుడు మజ్జిగ తాగి వచ్చి భర్తను తిట్టుకుంటూ పడుకుంది. చక్రపాణి ఫ్రెండ్స్ టీ తాగుతున్నారు. సాగర్ నిష్ఠూరంగా అన్నాడు. ఈ మధ్య మీరు చాలా డల్గా ఉంటున్నారు, ఎనీ ప్రాబ్లం? చక్రపాణి బలవంతంగా నవ్వు పులుముకున్నాడు. స్టాఫ్ అందరితో వీళ్ళు బాగా క్లోజ్గా ఉంటారు. శశిధర్ మాకు చెబితే ఏదైనా సలహా ఇస్తామన్నాడు. చక్రపాణి దుర్గ చేస్తున్న గొడవల గురించి చెప్పాడు. పోనీ మీకు అబ్బాయిలు లేరు కదా, ఆవిడ కోరిక తీరితే కొంత దారిలో వస్తారేమో అన్నాడు సాగర్. శశిధర్, ఆడవాళ్ళలో అందులో 2వ పెళ్లి భార్యలతో అసంతృప్తి ఉంటే ఎంతకైనా అల్లరి పెడతారు. మీకు సర్వీస్ బోలెడుంది, పెంచలేరని అధైర్యం లేదు కదా. హిమబిందు చెప్పినట్లు పెళ్లి మానేస్తే బావుండేది. పేదపిల్ల కదా, నెమ్మదిగా ఉంటుందనుకున్నాను. పేలవంగా నవ్వాడు చక్రపాణి. మీరు జరిగిన దానికి ఎందుకు ఆలోచిస్తారు? సాగర్ అడిగాడు. మాకు తెలిసిన సంబంధాలు చెబుదామనుకున్నాం. ఆ కేటరింగ్ ఆయన వలలో మీరు మొహమాటంగా చిక్కుకుపోయారు, శశిధర్ అన్నాడు. నా గురించి కాదు, పిల్లల గురించి నా బెంగ, చక్రపాణి దిగులుగా అన్నాడు. హిమబిందు పరీక్షలు అయ్యాయి కదా, మరి బెంగలేదు. మాకు పార్టీ ఇవ్వటానికి సిద్ధంగా ఉండండి, హుషారుపరిచాడు సాగర్. ఇంటి దగ్గర కంప్యూటర్ క్లాస్ నుండి వచ్చింది హిమబిందు. దుర్గ కూతురిని ఎత్తుకొని ఓదారుస్తోంది. నిరుపమ ఏడుస్తోంది. చెల్లి మామగారి అరుగు నుండి దూకవద్దంటే వినదు. దానికి దెబ్బ తగిలిందని నన్ను కొడుతుంది అంది నిరుపమ. పిల్లలకి అన్నం వండి పెట్టటం రాదు కాని కొట్టటం వచ్చును. ఈసారి దాన్ని కొడితే ఊరుకోను గట్టిగా అంది. బయట అరుగు మీద మామగారు కూర్చుంది. దుర్గ కూతురుని తీసుకుని ఇంట్లోకి వచ్చింది. చెల్లిని దగ్గరకు తీసుకొని ఓదార్చింది. అమ్మమ్మ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. సవతి తల్లికి ప్రేమ ఎందుకు ఉంటుందమ్మా? ఈమెకి ఆ ఇంటి తిండి రాసి ఉంది కనుకే మీ అమ్మ అర్ధాంతరపు చావు చచ్చింది. హిమబిందు చెల్లిని ఓదార్చి మామూలు స్థితికి తెచ్చింది. దుర్గా చెల్లికి పెళ్లి చూపులని, సంబంధం కుదిరినట్లే అని, ఇవి నామమాత్రమని, దుర్గని పిల్లలని రమ్మనమని తల్లి ఉత్తరం రాసింది. దుర్గా తల్లికి ఫోన్ చేసి వివరాలు సేకరించింది. అది 2వ పెళ్లి సంబంధమే. 5 నెలల పిల్లవాడు కూడా ఉన్నాడు. దుర్గా పుట్టింటికి వెళ్తానని చక్రపాణిని అడిగింది. తప్పక వెళ్ళు. ఈ 2వ పెళ్లి మీ చెల్లికి తప్పించు, లేకపోతే పిల్లవాడి దొడ్డి ఎత్తాలి, వాడి ముడ్డి కడగాలి. నా పిల్లలకి నువ్వు ఆ సేవలు చేయలేదు, వంట పెట్టడానికే గొడవలు చేశావు అన్నాడు. ఇటూ అటూ ఛార్జీలు ఇచ్చి పైన 500 ఇచ్చాడు. నిర్పమును అయినా తీసుకెళ్తాననలేదు. పిన్ని నేను వస్తాను అని అది అడిగితే వద్దని కసిరింది. అవునులే, అది వస్తే మీ వాళ్ళకి ఇంత సవతి కూతురు ఉందని తెలుస్తోంది.
హిమబిందు నిరసనగా అని చెల్లిని బయటికి తీసుకువెళ్ళింది. 4 రోజులయ్యాక హిమబిందు, నాన్న, మామగారి కోడలిని పిలుస్తావా అని అడిగింది. ఇప్పుడు అత్తయ్యగారు ఎందుకమ్మా అడిగాడు చక్రపాణి. హిమబిందుకి ఏడుపు వచ్చింది. 2 చేతుల్లో మొహం కప్పుకొని ఏడవసాగింది. శాంతి వచ్చి బుజ్జగించి అడిగింది. నవ్వుతూ చక్రపాణి దగ్గరకు వచ్చి, హిమబిందు రజస్వల అయింది. మీరు వెళ్ళి ఇవి పట్టుకురండి. నేను మన వీధి వాళ్లను పిలుచుకొని వచ్చి కూర్చోపెడతాను అన్నట్లు పిల్లలకి కట్టించడానికి చీర ఇవ్వండి అంది. మామగారు ఏడవకూడదని హిమబిందుకు చెప్పి ఓదారుస్తున్నారు. అమ్మా అంటూ పిల్ల ఏడిస్తే వాళ్లకు కూడా కళ్ళమటి నీళ్లు తిరిగాయి. చక్రపాణి సంగతి సరే సరే. కరుణ చీర బీరువాలో నుండి తీసి ఇచ్చాడు. కరుణ నెక్లెస్, గొలుసు ఇచ్చాడు. శాంతమ్మ అందరికీ చెప్పి వచ్చింది. హిమబిందుని ముస్తాబు చేసి అందరూ ముత్తైదువులు వచ్చాక చాప కింద కొబ్బరి మట్ట వేసి కూర్చోబెట్టారు. మామగారు తమ ఇంటి నుండే శాంతను వండి వాళ్ళకి పెట్టమంది. శాంత అందరికీ సాధన చేత తాంబూలాలు ఇప్పించింది. శాంత అక్క, ఒక్క మాట, ఈ పూట సేమ్యా పాయసం, పప్పు, పెరుగన్నం నేను తెచ్చి పెడతాను. నిరుపమ, చక్రపాణి గారు మా ఇంట్లో భోజనం చేస్తారు. నువ్వు హిమబిందు దగ్గర ఉండు. మీ అత్తగారు మీ ఇంట్లో వండుతారు అంది సాధన. శాంత అలాగే అంది. చక్రపాణి చేత కూతురికి అక్షింతలు వేయించారు. చక్రపాణికి కరుణ గుర్తుకు వచ్చింది. కరుణ, పాప పెద్దదయింది, నువ్వు లేవు అంటూ బాధపడ్డాడు. మామగారి సలహాపై దుర్గకి ఫోన్ చేశాడు. అసలే అన్న తన మాట వినకుండా, చెల్లి మనసు గ్రహించకుండా 2వ పెళ్లి చేస్తున్నాడని చిరాకుగా ఉంది. దానికి సాయం చక్రపాణి నుండి ఫోను. మన హిమబిందు పెద్దపిల్ల అయింది. నువ్వు కారు మాట్లాడుకొని వెంటనే బయలుదేరిరా. 3వ రోజు పేరంటం, స్నానం నాడు భోజనాలు ఉంటాయి. అవన్నీ చూడాలిరా ఉత్సాహంగా చెప్పాడు. మా చెల్లి విషయంలో అన్నయ్యను ఒప్పించాలి. అయినా వాడు కాదు కూడదంటే కష్టం. ఈ రోజుల్లో పెద్దపిల్ల అయితే ఆర్భాటం ఏమిటి? మౌనంగా 4వ రోజు తలంటుకొని రమ్మనమని చెప్పండి అని అతి తేలికగా అంది దుర్గ. అది నా పెద్ద కూతురే. కరుణ లేదు, ఆమె స్థానంలోకి వచ్చావు. వచ్చి నీ బాధ్యత నువ్వు పడు. నలుగురిలో నవ్వులు పాలవకు, బయలుదేరిరా అన్నాడు. మీకు ఎన్నిసార్లు చెప్పాలి? మా పిల్ల ఎదిగిందని నేను ప్రతి గడప ఎక్కాలా? మా చెల్లికి ఈ పెళ్లి వద్దని గట్టిగా చెప్పాలి. నేను రాను గట్టిగా చెప్పి ఫోన్ ఆపేసింది. అంతా వింటున్న మామగారు, మీ అన్నావదినలకి, వాళ్ళ అమ్మమ్మ గారికి, చుట్టాలకి ఫోన్లు చెయ్యి నాయనా. ఎవరో ఒకరు రాకమానరు. ఆ దుర్గ ఆడదే కాదు, ఆ పిల్లల పాలిటి రాక్షసి అంది. చక్రపాణి ఆలోచించాడు. ఈనాడికి వేడుక మళ్లీ రాదు. తండ్రిగా తను బ్రతికే ఉన్నాడు. వెంటనే అన్నయ్యకి, వదిన గారికి ఫోన్ చేశాడు.